తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రాబోయే 3.5 సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. తల తాకట్టు పెట్టైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాతే ప్రజల నుండి ఓట్లు అడుగుతామని ప్రకటించారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 2.65 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చామని, 71,000 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, 3,000 ఇళ్లు గోడలు, స్లాబ్ దశకు చేరాయని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల దరఖాస్తులు రాగా 16.5 లక్షల ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పొంగులేటి వెల్లడించారు. 400 నుంచి 600 చదరపు అడుగులు ఇల్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేస్తే బిల్లులు వెంటనే చెల్లిస్తామని, పేదల కలలను నెరవేర్చడమే లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.